హాయ్ అండి. మేమైతే అత్తారింటికి అయితే వచ్చాము. ఇక్కడ దాబా అండి ఇది. ఇవ్వండి, ఇదంతా దాబా. ఇదంతా చూస్తున్నారు కదా. ఈ దాబాలో భోజనం టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. ఇంకా కుమార్ అయితే టిఫిన్ చేస్తుంది. ప్లెయిన్ దోశ తీసుకుంది. గీతమ్మ కూడా ప్లెయిన్ దోశ, నేనేమో పూరి తీసుకున్నాను. ఉత్సాహంగా ఉందో. డ్రింక్ తాగు నాన్న, డ్రింక్ తాగు, తీసుకో. ఇవ్వండి డ్రింక్ కొనమని, అది గీతమ్మ. తాగలే, నేను ఇక్కడ తాగలేదు. ఇప్పుడు హైవే పక్కన అయితే ఉన్నాం మనము. అత్తవారింటికి వెళ్తున్నామండి, నర్సంపేట. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారంట, అక్కడికేమో వెళ్తున్నాము. అంతే కదా మరి, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, అక్కడికైతే వెళ్తున్నాము. ఇది ఎక్కువ ఎక్కువ ఎక్కువ. అమ్మ కనిపిస్తుంది, అటు చూడండి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంకైతే వెళ్తున్నాము. గీతం చూడు ఎలా ముస్తాబ్ అయిపోయిందో, పాపడిపోయింది. డ్రింకులు తాగడానికి అయితే ఉంటుంది, ప్లెయిన్ దోశ అయితే తినడానికి అయితే లేదండి. చూడండి ఎలా చేస్తుందో. ఇలాంటివి అయితే ఇవ్వండి, ఇది హైవే, నేషనల్ హైవే అండి. మొత్తం బళ్ళు ఆగుతాయి ఇక్కడ. ఇక్కడ దాబా అండి ఇదంతా. చూడండి ఇదంతా దాబా. ఇక్కడైతే బళ్ళు ఆగుతాయి. అవతల దాబాలే, యువతల దాబాలు. ఇది టోల్ ప్లాజా. టోల్ ప్లాజా పక్కన మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే టిఫిన్ చేస్తుంటాం. ఇది పెద్ద దాబా. గీతమ్మ ఏటైంది? అమ్మ పెట్టమను. సరే డ్రింక్ తీసుకో, అదే వాటర్ బాటిల్ కూడా మనం తీసుకో నానా, బ్యాగ్లో పెడదాం. పట్టుకో. ఏ డ్రింక్ అయిపోయిందా? తాగు. మళ్ళీ వేరే కూడా కొన్నాం. ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడైతే కొబ్బరి బూరెలు అయితే అమ్ముతున్నారు. అమ్మ కొబ్బరి బూరి మాకేనమ్మా తల్లి, మాకేనా? తీసుకో. ఇది కొబ్బరి బూరి అంట, చాలా బాగుంటుంది టేస్ట్. తినమ్మా, తిను, లాన్ తిను, ఇంకా కొరకలేదు, కొరుకు. ఇదిగోండి కొబ్బరి బూరి అంట, చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడైతే అమ్ముతున్నారా హైవేలో, చాలా బాగుంది. ఎంతమ్మా అది తల్లి? అమ్మా ఎంత తల్లి అది? 15 రూపాయలా? ఇగమ్మా. సరే తల్లి. ఏమైంది? ఎక్కడెందుకు? అక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం పద, పాప ఉంది కదా, ఏమైనా తీసుకుందాం పద. ఇదిగోండి మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం. మనకు అయిన ములంకాళ్ళు కొన్ని తీసుకుని వెళ్తున్న, కూరగాయలు, అరటికాయలు అవన్నీ. దానా నడు నడు, అమ్మకివ్వు. ఇది దేవాదండి, ఇక్కడికి దగ్గరలోనే నర్సంపేట. అంటే ఇంచుమించు ఒక 4 నుంచి 5 కిలోమీటర్ వస్తుంది అంతేని అత్తరూరు. వెళ్ళిపోదాం. ఓకేనండి, వెళ్ళిపోదాం. బాయ్. చూసావా? ఇదిగోండి ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కాము. నర్సంపేట చెరువులో దగ్గరలో ఉన్నాం మనం. బ్రిడ్జ్ అయితే ఎక్కాము. ఇంకా గీతమేమో వచ్చేసి కొబ్బరి బూరి అయితే ఇంకా తినలేదు. నవల్ల 15 రూపాయలు పోతే కోరికలు వచ్చి తాగిచ్చింది. డ్రింక్ అయితే తాగలేదండి. మా గీతమ్మ డ్రింక్ అయితే తాగలేదు. అన్నీ పులిమంటుందండి. కానీ ఏది నాన్న చెప్పొద్దు, బండి మీద అట్లా చేయకూడదు నాన్న, కెమెరా తీయడమే ఎక్కువ. అన్నీ కొనియమంటుంది కానీ ఏది తిందో.
ఇగోండి మా అత్తగారి ఇంటికి అయితే వచ్చాము. ఇగో మా బామ్మర్దేమో బాగా పులిహోర కలుపుతున్నారండి. అంటే పులిహోర రాజు అనుకుని అనకూడదు, ఎందుకంటే దేవుడి ప్రసాదం కాబట్టి ఇక్కడ దగ్గర వాళ్ళకి గట్రా చెప్పుకుంటారు కదా. అగో పెళ్లి కొడుకు అయితే వచ్చేస్తున్నాడు పైనుంచి. ఇగో మా చెల్లి ఎవరి పనులను వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఇగోండి ఇక్కడేమో వచ్చేసి కుమారి వాళ్ళ మేనత్త. ఇగోండి ఇక్కడ బూర్లు అయితే చేస్తున్నారు. కుమారి ఏంటంటారు, బూర్లేనా? ప్రసాదం బూర్లు. ఫుల్ బిజీ. కుమారి అయితే ఇక్కడ ఇగోండి నూనెలో ఏగుతున్నాయి సరసర. చాలా బాగుంటుంది. సత్యదేవునికి అయితే ఈ బూర్లు చాలా ప్రీతికరమైనటువంటివి. అలాగే మనం బంతిలో వేసుకుంటాం అనమాట. ఎవరికైతే ఆకు భోజనం మనం పెడతామో, స్వీట్లు గట్ట పెట్టకుండా ఇవి పెడతారు, అంతే కదా కుమారి? ఇగోండి ఇక్కడైతే మళ్ళీ ఇంకొన్నాయి. ఇంకా ఇవి అంతా నూనెలో వేయాలి. పైన ఏమో వ్రతం గురించి అక్కడ తయారు చేస్తున్నారు. సత్యదేవుని ప్రసాదం అయితే అక్కడ అయ్యవారు అంటే బాబు గారు, పంతులు బాబు గారు అయితే తయారు చేస్తున్నారు అక్కడ. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకో సరిపోదురా పులుపు? ఇప్పుడు పులుపు సరిపోయిందే లేదు చూడు. సాల్ట్ వేయలేదు ఇప్పుడే, మరి పచ్చారు కలుపుతా వేడే. చూడండి మా గీతమ్మ ఫుల్ బిజీ. ఏనా ఎక్కడ తిరుగుతున్నావు? నీళ్ళు తాగు, ముందు చెమటలు ఎక్కిపోతాను. వీళ్ళు నీళ్ళు తాగు, ఫ్రిడ్జ్లో తీసుకొని నీళ్ళు తాగు. ఇప్పుడైతే మనం పైకి వెళ్తాము. పైన రూమ్ ఉంది కదా. ఇగండి బాబు గారు మరి పెళ్లిలోనూ కూడా పడ్డారు. అందరికీ ప్రపంచానికి అయితే చూపించాను. ఇగోండి బాబు గారు అయితే ప్రసాదం అయిపోయింది. బాబు గారు అయిపోయింది, ఒకసారి కలపండి. చాలా చక్కగా వండారు సత్యదేవునికి అయితే ప్రసాదం బాబు గారు. ఇగోండి సత్యదేవుని విగ్రహం పటం అయితే అక్కడ పెట్టారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది కొత్త రూమ్ అండి. ఆ బామ్మరి వాళ్ళు కట్టారు. ఇది కొత్త రూము. అది గొచ్చకు అక్కడ పెట్టేసి పసుపు పెట్టి అక్కడ కూర్చోనా. అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, అక్కడ కూర్చో తల్లి, కూర్చో. ఏదైనా పని చెప్తే చెయ్యి, సరేనా? మేళతాళాలు అయితే వచ్చాయి.